లక్ష్మీ వల్లభారంభాం ఎకనో మునిమధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా. శ్రీ లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమః. ఈ దినం శ్రీ కాద్రి లక్ష్మీ నృసింహ స్వామి దేవస్థానం నందు మాధ్వనవమి ఉత్సవం అత్యంత వైభవపేతంగా జరుగుతున్నది. శ్రీ వసంత వల్లభ స్వామి వారు హనుమంత వాహనంపై తిరుమాడల వీధుల గుండా ఊరేగుతూ తన బ్రహ్మోత్సవం యొక్క శుభపత్రికను ప్రజలకు తెలియజేసే విధంగా ఈ ఉత్సవం ఆనవాయితీగా జరుగుతోంది. శ్రీ ద్వైత సిద్ధాంతానికి సంబంధించినటువంటి తత్వశాస్త్రాన్ని ఈ యొక్క భూలోకానికి భక్తజనులకు తెలియజేయడానికి మధ్వాచార్యుల అంశగా హనుమంతుల వారు ఇచ్చేసి ఈ యొక్క తత్వశాస్త్రాన్ని బోధించినట్టు, మోక్షోపాయాన్ని ప్రజలకు చేర్చినట్టుగా ఆగమశాస్త్ర విదితం. ఆ యొక్క మధ్వనవమిని ఆ యొక్క మధ్వాచార్యుల వారికి మోక్షము సంగినటువంటి దినంగా ఈ దినాన్ని చెబుతారు. ఈ యొక్క దినం మోక్షము యొక్క తత్వశాస్త్రాన్ని ప్రజలకు తెలియజేయడం కోసం మధ్వాచార్యుల ఆస్థాన కైంకర్యం విశేషంగా జరుగుతుంది. హనుమంత వాహనంపై స్వామివారిని దర్శించి తరించే వారులకు మోక్షము లభించునని ఆగమశాస్త్ర విదితం. శ్రీ లక్ష్మీ నృసింహాయ నమః. కాద్రి లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమః. హరి ఓం స్వస్తి.